నమస్తే. ఈ ఏడాది 2024 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది మనమంతా చూసాం. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మళ్లీ గెలవడం, టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవడం, పారిస్ ఒలింపిక్స్లో అమెరికా ఆధిపత్యం సాధించడం, బంగ్లాదేశ్లో అధికార మార్పిడి, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా వంటివి యుద్ధాలతో రగులుతూ ఉండడం, అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం, నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాని కావడం, ఎన్నడూ లేనిది కృష్ణానది వరదల్లో విజయవాడ అల్లాడిపోవడం, ఇవన్నీ మనం చూసాం. మరి వచ్చే ఏడాది 2025 ఎలా ఉండబోతోంది? కాలజ్ఞానానికి మాత్రమే తెలుస్తుంది. అవును, ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రాడమస్ ఏం చెప్పాడు అన్న దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను చూచాయిగా చెప్పిన నోస్ట్రాడమస్ ఈ 2025 గురించి కూడా చెప్పారు. గతంలో భూకంపాలు, ప్రపంచ యుద్ధాలు, అమెరికాలో ట్విన్ టవర్ల కూల్చివేత, ఇలా ఎన్నో అంశాల గురించి ఆ కాలజ్ఞాని చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న 2025లో కూడా ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది అని నమ్మేవాళ్లు ఉన్నారు. ఇంతకు ఆయన ఏం చెప్పారు? 1500వ శతాబ్దంలో ఫ్రాన్స్లో జన్మించిన నోస్ట్రాడమస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనా వేసి చెప్పారు. అతను 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రాఫిటిస్, ది ప్రాఫెసిస్ ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందారు. ఆ పుస్తకంలో దాదాపుగా 942 అంశాలను పేర్కొన్నారు. ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. 2025లో ఏం జరగబోతోంది? 2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుంది. దీనివల్ల భూమి మీద పెను మార్పులు సంభవిస్తాయి. బ్రిటన్లో ప్లేగు వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుంది. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారు. ఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుంది అన్నాడు. అంటే 3 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుదీర్ఘ యుద్ధంలో ఇరు దేశాల సైన్యం అంతా అలసిపోతుంది. ఆర్థికంగా ఇరు దేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి. కాబట్టి పేదరికానికి ఆహ్వానం పలుకుతూ యుద్ధాన్ని ముగిస్తాయి. ఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ అటు యుద్ధాలు, ఇటు ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొంటుంది. ఇంగ్లాండ్ క్రూరమైన యుద్ధాలతో పాటు శత్రువుల కంటే ఘోరంగా ఉండే పురాతన ప్లేగు వ్యాప్తిని ఎదుర్కొంటుంది. గ్రహశకలం భూమిని ఢీకొంటుందా? ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనడం లేదా భూమికి సమీపంగా రావడం తథ్యమని నోస్ట్రాడమస్ చెప్పారు. దీని దెబ్బకు భూమి నుంచి జీవమే తుడిచిపెట్టుకుపోతుంది అని ఆయన అన్నారు. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అనేక వందల గ్రహశకలాలు భూమిని దాటుతాయి. వాటిలో ఎక్కువ భాగం భూమికి నష్టం చేయకుండానే వెళ్ళిపోతున్నాయి. బ్రెజిల్లో ప్రకృతి వైపరీత్యాలు. గార్డెన్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ ఈసారి తీవ్రమైన ఉత్పాతకాలకు, దారుణ పరిస్థితులకు ప్రభావితమైపోతుంది అని నోస్ట్రాడమస్ తెలిపారు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వత పేలుళ్ల వంటి ఘటనలు కూడా జరగవచ్చు అని ఆయన పేర్కొన్నారు.